This is a 250-gram maida. Okay, you put on the salt. Okay, this you can understand that. Then you put green chili like this cut. Okay, then and jeera like this. Okay, that much enough. Okay, little baking soda. Okay, I show the little baking soda. Little baking soda, that much. Okay, then nicely make it like this. It's cold water, yeah. And 2-3 spoons oil also. Okay. Why not dosa making time you can't sticky type and oil type, only 2 spoons. Okay. Then you see, then after then what is this dosa, how can come atta with liquid type. Okay, this not tight type. Okay, 2-3 glasses water. Okay, you see like this. I show the after that nicely make like this. This is called maida dosa. It's tasty. Why you green chili putting, your doubt is second. Okay, then why not that you eating time, but some green chilies coming and feed down is making a little spicy type. So like this, then nicely well. You can show it. 2.5 glass water enough. Okay, 250 grams of maida. Okay, like this. You can see the taste, salt or no, correct or no. Yeah, salt. Okay. Okay. Maybe for 10-15 minutes like nicely well mixing. Then like this coming. How can dosha atta coming? Okay, same like this. That is a rice atta. This is a maida atta. Okay, see this dosha, so nice taste. Okay, eating time. If you want chutney, you prepare chutney. You don't want chutney, you pickle. Okay, any ginger pickle, lemon pickle, mango pickle, whatever your wish. Okay, your choice. That one. See this after show them how can make the dosha also. So this comes so tasty. See and enjoy the dosha after trying it. Prepare for yourself and see for me how can dosha tasty. Share and like and share this. Very important like this, like this, important like this. Water type coming, or not water, the thick type, curd type like this. Okay, that's it. 10-15 minutes take time. Okay, then I tell you after dosha how can prepare also. See taste. And already maida సాల్ట్ పచ్చిమిరపకాయ అంతా వేసి పెట్టినాం కదండి. ఓకే, 15 నిమిషాలు అయింది. ఓకే, పిండి చూడండి. ఓకే, మరి తిక్కుగా ఉంటే మీరు కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకోండి వాటరు. ఓకే, వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా జస్ట్ ఇట్లా చేసేటప్పుడు ఇట్లా వచ్చిందంటే చాలండి. ఓకే, నాన్ స్టిక్ కూడా యూస్ చేసుకోండి, దోశల టైం బాగుంటుంది. ఓకే, ఇది చిన్న గంట, అందువల్ల నేను ఒక 3 గంటలు వేస్తున్నా. పెద్ద గంటలు అయితే ఒక 1.5 గంట చాలు అండి. ఓకే, ఇట్లా సేమ్ దోశ లాగానే. ఓకే, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేయండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఆయిల్ వేయరు. ఓకే, ఒక్కరి గురించి నాకు వద్దులేండి. ఆయిల్ వేయరు చాలామంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ వేసినారంటే మనం తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. అలానే ఎక్కువ ఆయిల్ ఏమి కాదండి. ఓకే, లిమిట్గా వేయండి. ఇది నేను 2-3 సార్లు వేసినా అంటే దండిగా అనుకోపోతారు. జస్ట్ నేను స్పూన్కి ఇట్లా జస్ట్ అంతా ఉంచేసి ఊరికే అట్లా డ్రాప్స్ వదిలేదానికోసం అట్లా పెట్టుకున్నాను. ఒక 2 నిమిషాలు పడుతుందండి. ఓకే, దోశ టర్న్ చేసి చూపిస్తాను. దోశ చూడండి. ఓకే, మనం ఊరికే టర్న్ కొందికి అదే టర్న్ అయిపోతుంది. కొంచెం ఇట్లా వస్తుంది. ఇంకా బాగా రెడ్ రోస్ట్గా వస్తుంది. మనం ఈ పక్క కలిస్తే మొదటి టర్న్ చేసినాము. ఈ పక్క కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఓకే, సేమ్ అలాగనే ఈ కొద్దిగా టైం తీసుకుంటుంది. 5 minutes చూడండి, టర్న్ చేస్తున్నాం. చూస్తున్నారా, ఇట్లా రెడ్ రోస్ట్గా వస్తుంది. ఓకే, అంతే అండి, ఈజీ మెథడ్. ఓకే, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా. ఓకే, దీనికి వచ్చి మనము చట్నీ కోకోనట్ చట్నీ అయితే బాగుంటుందండి. లేకుంటే పిక్కల్స్. ఓకే, అల్లం ఊరగాయ అయినా బాగుంటుంది, లెమన్ పిక్కల్ అయినా బాగుంటుంది. ఓకే, ఆవకాయ పిక్క కూడా బాగుంటుంది. ఓకే, టేస్టీగా ఉంటుంది. ఇంకా అండి దోశ తీసుకోవడం
జస్ట్ ఇలాగ సర్వ్ చేసుకొని అంతే అండి. దీనికి మనం చట్నీ వచ్చి జస్ట్ పిక్కలే చాలా బాగుంటుందండి. ఇంకా అల్లం చట్నీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది తీసుకొని మనం లంచ్ బాక్స్ చిన్న పిల్లలకి కాన్వెంట్కి వెళ్తారు అట్లా వాళ్ళకి మనం దోశ ఇడ్లీ అట్లా ఇచ్చినామంటే డ్రై అయిపోతాయి పాపం వాళ్ళు మధ్యాహ్నం తినేటప్పుడు. ఇట్లా దోశలు అట్లా ఇట్లా మైదా దోశ ఇది కూడా ఏమది గోధుమ దోశ కూడా ఇవ్వండి, చాలా మంచిది. రవ్వ దోశ కూడా చేయండి, ఇట్లానే వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తారు రవ్వ దోశ. ఓకే, ఇలా చేసుకొని ఇలా జస్ట్ పిక్కల చట్నీ అట్లా వేసి ఇచ్చినామంటే లంచ్ బాక్స్ బాగుంటుంది. మనం కూడా సాయంత్రం పూట స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. ఇదండి మా ఈజీ మెథడ్. ఓకే, ఇలా చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, టేస్ట్ ఎట్లదో చెప్పండి. థ్యాంక్ యూ.